మన లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ కి ఎక్కడో ఉండే ప్లానెట్స్ కి లింక్ ఉంటే మనకి ఆ ప్లానెట్స్ ని మార్చే అంత పవర్ ఉంటదా? ఒకవేళ ఈ ఆస్ట్రాలజర్స్ చెప్పింది నిజంగా జరిగితే ఆయన చెప్పిండు కాబట్టి జరిగింది అనుకుంటాం. అదే ఆపోజిట్ గా జరిగితే ఆయన చెప్పిండు అన్న విషయం కూడా మనం మర్చిపోతాం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అంటేనే వాళ్ళని నమ్ముతున్నామని అర్థం. ఇంకా వాళ్ళనే క్వశ్చన్ చేయాలనే థాట్ ఎలా వస్తుంది? ఇంపాసిబుల్. లైఫ్ లో జరిగే అన్ని బిగ్ ఈవెంట్స్ లో ఆస్ట్రాలజీని ఇన్వాల్వ్ చేయడానికి రీజనే ఈ ఆస్ట్రాలజర్స్ చూపించే 10,00,000% కాన్ఫిడెన్స్. నీ జాతకంలో గండం ఉంది, నీకు చెడు రోజులు దగ్గరలోనే ఉన్నాయి, నీ పేరు మార్చుకోకపోతే నీ పిల్ల మొదలేస్తుంది, ఈశాన్యంలో బరువు ఎక్కువైంది, నీ కొడుక్కి కొవ్వెక్కువైంది అని ఏదో ఒక భయం క్రియేట్ చేస్తారు. ఎవ్వరికి 7 లైఫ్స్ ఉండవు కాబట్టి వాళ్ళు చెప్పిన వాటికి భయపడి ఈ గండం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి గురుగారు అని అడగాలి. ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. శనివారం రోజు ఉదయం 5:15 ఈ ఉంగరాన్ని ధరించండి. మీకు ఉన్న గండం తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ విత్ డెఫినేషన్. మన డేట్ ఆఫ్ బర్త్ చూసి గ్రహాల మూమెంట్ ని బేస్ చేసుకొని మన పాస్ట్ ని ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసే మెథడే ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం. ఈ ఆస్ట్రాలజీని చెప్పే వాళ్ళే ఆస్ట్రాలజర్స్, జ్యోతిష్యులు. జ్యోతిష్యం ఈజ్ మోర్ ఆఫ్ లైక్ ఏ బిలీఫ్ సిస్టమ్, నమ్మకం. ఈ నమ్మకం మనకి రావడానికి వాళ్ళు ఏమైనా మ్యాజిక్లు చేస్తారా అంటే లేదు. వాళ్ళకి ఏమైనా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా అంటే లేవు. జ్యోతిష్యులు కూడా చూడడానికి నార్మల్ మనుషుల్లానే ఉంటారు, బట్ విత్ డిఫరెంట్ కాస్ట్యూమ్. కానీ ఇక్కడ వాళ్ళకి మనకి ఉన్న ఒకే ఒక్క మెయిన్ డిఫరెన్స్, వాళ్ళకి మన సైకాలజీ తెలుసు, మనకి వాళ్ళ సైకాలజీ 1% కూడా తెలియదు. జ్యోతిష్యులు సైకాలజీని ఏ రేంజ్లో వాడతారంటే ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే మన క్రోమిస్ట్రీ కూడా వాళ్ళకి తెలుసు అన్న ఫీలింగ్ మనలో క్రియేట్ అయిపోవాల్సిందే. అలాంటి టాక్టిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మన లైఫ్ వాళ్ళకి తెలుసు అన్న ఫీలింగ్ మనలో క్రియేట్ చేయడానికి వాళ్ళు వాడే ఒకే ఒక్క సైకాలజీ వెపన్ బర్నమ్ ఎఫెక్ట్. అందరికి సెట్ అయ్యే స్టేట్మెంట్స్ ని మనకి మాత్రమే సెట్ అయినాయి అని స్పెషల్ గా ఫీల్ అవ్వడమే బర్నమ్ ఎఫెక్ట్. ఈ బర్నమ్ ఎఫెక్ట్ వల్ల మనకి తెలియకుండానే వాళ్ళని నమ్మడం మొదలు పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా జాతకం చూపించుకోవడానికి వాళ్ళ దగ్గరకు వెళ్తే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, నువ్వు బయటికి స్ట్రాంగ్ గా కనిపిస్తావు బట్ లోపల చాలా సెన్సిటివ్. ఈ స్టేట్మెంట్ 90% ఆఫ్ హ్యూమన్ అండ్ అనిమల్ పాపులేషన్ కి కూడా సెట్ అవుతుంది. బట్ ఆ టైంకి ఆయనకి నా గురించి తెలుసు కాబట్టి ఇంత కరెక్ట్ గా చెప్పిండు అనుకొని వాళ్ళని దేవుళ్లాగా చూస్తారు, కాళ్ళు మొక్కుతారు, దక్షిణ కూడా ఇస్తారు. అలా అని ఈ బర్నమ్ ఎఫెక్ట్ ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఒకే స్క్రిప్ట్ చెప్తారా అంటే కాదు. వచ్చిన వాళ్ళ ఏజ్ ని బట్టి, జెండర్ ని బట్టి, వాళ్ళ తెలివిని బట్టి, మెయిన్గా వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి ఏ స్క్రిప్ట్ సూట్ అవుతుందో ఆ స్క్రిప్టే చెప్తారు. ఒకవేళ యంగ్ పీపుల్ ఆర్ స్టూడెంట్స్ వెళ్తే ఎడ్యుకేషన్ బేస్ మీద లేదా రిలేషన్షిప్ బేస్ మీద వాళ్ళకి సూట్ అయ్యే మాటలు చెప్తారు. నువ్వు ఒకటి చేద్దాం అనుకున్నావు కానీ అడ్డంకుల కారణంగా చేయలేకపోతున్నావు అనే మాటలు, లేదా ఈ మధ్య నీకు బాధ కలిగించే విషయం ఒకటి జరిగింది అనే మాటలు, నువ్వు దేని గురించో ఇబ్బంది పడుతున్నావు అనే మాటలు చెప్తారు. అదే కొంచెం మిడ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్తే ఈ మధ్య ధనలక్ష్మి మీ ఇంట్లో ఎక్కువగా ఉండట్లేదు, ఇంట్లో గొడవల కారణంగా మనస్తాపానికి లోబడుతున్నారు, పిల్లల గురించి ఎక్కువ తాపత్రయపడుతున్నారు అనే మాటలు చెప్తారు. అదే రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు, ప్రెగ్నెన్సీ ఇష్యూ ఉన్న వాళ్ళు, హెల్త్ బాగాలేకుండా ఉన్న వాళ్ళు వెళ్తే కథం జాక్పాట్, మీకు సంతాన దోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అని మనకి తెలియని ఒక సాంస్క్రిట్ వర్డ్ వాడతారు. వీళ్ళనే కాదు, ఇలా ఎవ్వరు ఏ ప్రాబ్లంతో వెళ్ళినా వాళ్ళకి సూట్ అయ్యే ఒక దోషం పేరు రెడీగా పెట్టుకుంటారు. శను దోషం, రాహు దోషం, కేతు దోషం, కుజ దోషం, కాలసర్ప దోషం, ఇలా ఏదో ఒక దోషం పేరు యూజ్ చేస్తారు. ఇంకొంచెం ఎక్కువ భయపెట్టాలనుకుంటే మాత్రం మృత్యుగండం, వివాహగండం, నీటిగండం, అగ్నిగండం అని ఇలాంటి పేర్లు వాడతారు. మెయిన్గా వాళ్ళు చేసేది మీకు పెద్ద ప్రాబ్లం రాబోతుంది అని మైండ్ ప్రిపేర్ చేస్తారు. ఒకవేళ అది అంత పెద్ద గండం అయితే, ఒకవేళ అది అంత పెద్ద ప్రాబ్లం అయితే నువ్వు చచ్చిపోతే దొబ్బే అని చెప్పాలి కదా. అట్లా అస్సలు చెప్పరు. అట్లా చెప్పకుండా ఆ గండాల నుండి బయటికి రావడానికి ఒక మ్యాజికల్ రెమెడీ చెప్తారు. ఈ ఉంగరం శనివారం ఈ ఫింగర్ కి పెట్టుకొని ఈ దోషం పోతుందని ఒకరికి చెప్తారు. ఈ మంగళవారం చాలా మంచి రోజు, హోమం జరిపిస్తే అన్ని గండాలు తొలగిపోయి మంచి రోజులు వస్తాయని ఇంకొందరికి చెప్తారు. ఇంకా పేరు మార్చాలని, వాస్తు బాలేదని ఏదో ఒక రెమెడీ చెప్పి డీసెంట్ పేమెంట్ తీసుకుంటారు. ఇక్కడ ఒకటి మనం గమనిస్తే వాళ్ళు చెప్పే ప్రతి రెమెడీకి మన పర్స్ ఖాళీ అవ్వడానికి, వాళ్ళ పర్స్ ఫుల్ అవ్వడానికి ఎక్కడనో కనెక్షన్ మాత్రం ఉంటుంది. Why, Dada? Why? This is business. This is my sweat. I know, but I did business. Shut up. ఒకవేళ నిజంగానే ఎక్కడో ఉండే ప్లానెట్స్ కి మన లైఫ్ లో జరిగే పరిస్థితులకి రిలేషన్ ఉంటే ఒక 10,000 రూపీస్తో వాటిని చేంజ్ చేసే పవర్ మనకు ఉంది అని ఫీల్ అవుతున్నామంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ క్లియర్లీ ఇన్ ఏ సైకలాజికల్ ట్రాప్. దట్ ట్రాప్ నేమ్ ఈస్ ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్. మన కంట్రోల్లో లేని దాన్ని
మన కంట్రోల్లో ఉంది అని ఫీల్ అవ్వడమే ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్. ఒక్కసారి ఈ ట్రాప్లో పడ్డామంటే ఇదే సైకిల్లో తిరుగుతూనే ఉంటాం. ప్రాబ్లం వస్తుంది, భయపడతాం, జ్యోతిష్యుల దగ్గరికి పోతాం, వాళ్ళు ఏం కాదు అంత సెట్ అయితే తాయెత్తువాడు అని చెప్తారు. అప్పటికప్పుడు రిలీఫ్గా ఫీల్ అవుతాం, మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతాం. ఈ ప్రాసెస్లో సొల్యూషన్ మాత్రం ఎక్కడ దొరకదు. కానీ ఒకవేళ ఈ ట్రాప్ సైకిల్లో పడొద్దు అంటే, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన కంట్రోల్లో లేని దాని మీద గుడ్డిగా డిపెండ్ అవ్వద్దు అంటే మనకి ఒకటే సొల్యూషన్ ఉంది. లైఫ్లో జరిగే అన్సర్టెనిటీని యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయడం. మన లైఫ్కి మనమే రైటర్స్, మనమే డైరెక్టర్స్, మనమే మెయిన్ క్యారెక్టర్. బట్ అదే సైకిల్లోనే ఉంటే we will become audience. That's it for today. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు నచ్చిన మనుషులకు షేర్ చేయండి. నచ్చకపోతే నా జాతకం బాలేదు అనుకొని వదిలేయండి. గురూజీ నా గర్ల్ఫ్రెండ్తో పెళ్ళైతే 10,000 తీసుకున్నారు, ఇంకా అవ్వట్లేదేంటి గురూజీ? నేను పెళ్ళైతుందని చెప్పాను కానీ నీతో చెప్పారా?